తర్వాత కనుక మనం చూస్తే 4 యొక్క భాజనీయతా సూత్రం. 4 యొక్క భాజనీయతా సూత్రం. 4 యొక్క భాజనీయతా సూత్రం అంటే ఏదైనా ఇవ్వబడిన సంఖ్య 4తో నిశేషంగా భాగించబడాలంటే మనకు ఏ రూల్స్ మనం పాటించవలసి ఉంటుందో ఆ రూల్స్ ని మనం 4 యొక్క భాజనీయతా సూత్రం అంటాం. 4 యొక్క భాజనీయతా సూత్రం రావాలి అంటే ఏదైనా ఇవ్వబడిన మనం సంఖ్యకి మనం చివరన 2 స్థానాలు అంటే 1ల స్థానము 10ల స్థానం చివరన ఉన్న 2 స్థానాలను మనం భాగించినప్పుడు అది 4 తోటి కనుక నిశ్శేషంగా భాగించబడితే అప్పుడు ఆ సంఖ్య మొత్తం కూడా 4 తోటి భాగించబడుతుంది. దాన్ని మనం 4 యొక్క భాజనీయతా సూత్రాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉన్నది. ఈ విధంగా ఉన్నప్పుడు ఈ సంఖ్య మొత్తం 4 తోటి నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం చాలా సింపుల్ ట్రిక్స్. మనం లాస్ట్ లో ఉన్న 2, 4 24ను మనం భాగించబడాలి. 4 24 అవుతుంది అంటే శేషం 0 వస్తుంది. కాబట్టి ఈ సంఖ్య మొత్తం కూడా 4 తోటి భాగించబడుతుంది. దీన్నే మనం 4 యొక్క భాజనీయతా సూత్రాలు అంటారు. 4 తోటి నిశేషంగా భాగించబడాలి ఆ సంఖ్య అంటే చివరన ఉన్న 2 అంకెల్ని మనం భాగించి చూసి 4 తోటి కనుక భాగించి 0 శేషం వస్తే మొత్తం కూడా 0 శేషం వస్తుంది అని అర్థం. దీన్నే మనం 4 యొక్క భాజనీయతా సూత్రాలు